మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యంతో ఉండాలని జమాలులు బాషా దర్గాలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి సుమారు 1000 మందికి పేద ప్రజలకు కూల్ డ్రింక్స్ పంపిణీ చేయడం జరిగింది. శాంతియుత సమాజాన్ని నెలకొల్పడానికి జీవితకాలం కృషి చేసిన ప్రవక్త మహ్మద్ రాయచోటి జనసేన పార్టీ మైనార్టీ నాయకుడు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్ సర్వ మానవాళి శ్రేయస్సు కోసం శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసిన కారణ జన్ముడు మహ్మద్ ప్రవక్త అని పఠాన్ మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటివారి పట్ల ప్రేమ దయను కలిగి ఉంటూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పడానికి జీవితకాలం కృషి చేసిన మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ కూడా మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసిన పఠాన్ మన్సూర్ అలీ ఖాన్ ఈ సందర్భంగా రాయచోటి జమాలల్లు బాషా దర్గాలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి మన జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి భుజం నొప్పితో బాధపడుతూ అదేవిధంగా శస్త్రచికిత్స చేసుకుని అనారోగ్యంతో ఉన్నందున ఆయన త్వరగా కోలుకోవాలని, నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవునికి ప్రార్థిస్తూ అదేవిధంగా కోలుకొని ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ అనంతరం హిందూ ముస్లిం సహోదరులందరికీ సుమారు 1000 మందికి కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మహ్మద్ ప్రవక్త జన్మదినాన ఆయన అల్లాను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దర్బార్ బాషా, ఏహియా బాషా, అష్రఫ్ అలీ, హబీబ్ జిలాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్, అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ మైనార్టీ నాయకులు. ఈ సందర్భంగా ఈరోజు మనకు చాలా పవిత్రమైన దినం మీలాదున్ నబీ. ఈరోజు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు. ఈ సందర్భంగా మన రాయచోటి పట్టణంలో జమాలుల్లా బాషా దర్గాలో పెద్ద ఎత్తున మిలాదున్ నబీ జషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాయచోటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మా వంతు కృషి చేసి కూల్ డ్రింక్స్ వీళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సేవా కార్యక్రమాన్ని మన జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మన జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యానికి గురి అయి అదేవిధంగా భుజాలకు చికిత్స చేయించుకొని బాధపడుతున్నారు. ఈ సందర్భంగా దేవుని దయ వల్ల ఆయన త్వరగా ఆరోగ్యంతో కోలుకొని ఆయనకు నూరేళ్ల ఆయుష్ అర్జించాలని చెప్పి ఆ దేవునికి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో జీవించాలని చెప్పి ఈ సందర్భంగా ఆ దేవునికి ప్రార్థిస్తూ ఈ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ ముస్లిం సోదరులు జనసేన పార్టీకు ఆదరించి మన జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.